చేశాను. మరి ఆయన ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది నమ్ముకున్నారు, ఆయన అయితే సద్వినియోగం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. చాలామంది ఉన్నారు, ఆ దేవుని కొరకు పిలువబడ్డారు. ఇంకా సేవకులు వచ్చారు. నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. మరి నాకు దేవుని సేవకు వచ్చి నేను 53వ సంవత్సరం, 52 సంవత్సరాలు అయిపోయింది. 53వ సంవత్సరం. 72 మందిని ఇతర దేశాలకు పంపించాను. నేను ప్రోత్సహించాను, చాలా మందిని బలపరిచాను. దేవుడు వారిని వాడుకుంటున్నాడు. మరి నేను శుభాకాంక్ష అన్నారు కాబట్టి ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఇక ప్రియులు సాంసన్ రాజు గారి మంచి భారంతో మోస్తారు. మా కాకినాడ సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్కి కూడా, సువార్థికురాలకు కూడా ప్రభు బలకు సంబంధించినటువంటి లాక్షప్ ఈ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇస్తుంటారు. అనుకొని క్యాలెండర్ ఒకటి చేస్తారు, క్యాలెండర్ కూడా అది ఇస్తారు. అవసరమైతే పేపర్ చెన్నై కూడా ఇస్తూ ఉంటారు. నా ఎడల మంచి ప్రేమ అభిమానంతో నాకు ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకుని వస్తూ ఉంటారు. ప్రార్థన చేయించుకుని వెళుతూ ఉంటారు. ఆయనకి పెట్టే మనసు, ఇచ్చే మనసు, సహకరించే మనసు, సహాయం చేసే మనసు, ఇతరుల ఎడల మంచి ప్రేమ అభిమానాన్ని కలిగి నిశ్చయ స్థితిలో వారిని ఆదుకొని చేయూతనిచ్చి పైకి లేవనెత్తి మనస్తత్వం కలిగిన వారి సాంసన్ వస్తారు. అందుని బట్టి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి, చేయించిన పరిచయాన్ని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. వారిని ఇంకా బలంగా వాడుకుంటాడు. దేవుడు ఏమన్నాడంటే, షూర్లీ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మల్టిప్లైయింగ్ యూ, ఐ విల్ బ్లెస్ యూ మల్టిప్లై. నిశ్చయముగా నేను ఆశీర్వదించేదను మరియు నిన్ను నేను స్థిరపరచు. ఆశీర్వాదము మరియు స్థిరపరచు. Our Almighty God is going to give wonderful blessings in our life. You are doing wonderful service for the glory of God. Without knowing this day, many people lost their life. But by the grace of God, we are all allowed to worship the Lord, to praise to God, to participate in the Christmas Eve through our beloved man of God, Reverend Dr. Samson Ross, is dynamic leadership. Praise God. వారిచ్చిన స్ఫూర్తి ఏంటంటే, ప్రభు వారిచ్చిన వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నేను ఆశీర్వదించదు, నేను స్థిరపరచదు. ఈ 2 వాగ్దానాలు అనుగ్రహించుట కొరకై పరలోకము నుండి భూలోకానికి ఆశీనుడైన ప్రభు వారు ఇచ్చుచున్న వాగ్దానం. కనుక విశ్వాసముల కర్తయ్యను దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన క్రిస్మస్ వేడుకలో ఉన్న ఆనందోత్సవాన్ని మీరు కలిగి మీ జీవిత యాత్రలో యేసును గొప్ప రక్షకుడిగా చూపిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుని క్రీస్తు మనలో జన్మించాలండి. ఎక్కడ జన్మించాలి? మన దేహం అనబడిన దేవాలయంలో దేవుడు జన్మించాలి. అప్పుడు నీకు ఆయన సేద తీరుస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా. కానీ దేవుని యొక్క దూతలతో విజ్ఞాపన చేయబడుచున్నటువంటి ప్రభు యొక్క వాగ్దానము మాట దేవుని యొక్క దూతల ద్వారా విజ్ఞాపన చేయించాడు, ప్రజలకు తెలియజేసాడు. ఏమన్నాడు? సమాధానం. పీస్ ఆన్ ఎర్త్. 2000 years ago the Lord Jesus sent his own son for our sins. అనగా దేవుడు మన పట్ల చూపిన కార్యాన్ని బట్టి జ్ఞప్తికి తెచ్చుకోండి. 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. గలతీ 4:4లో చెప్పబడినది ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాడు. ఇక్కడ 4 సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటిగా దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలన్న దృక్పథం, సత్ప్రవర్తనలో నడిపించాలని దృక్పథంతో
భక్తి విశ్వాసాలు పెరిగి సృష్టించిన సృష్టికర్త యొక్క నామస్మరణ చేయొచ్చు, ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన ఘనపరచాల దృక్పథంతో మనుషుడు సృష్టించబడి ఉండగా సృష్టికర్తను మర్చిపోయి లౌకిక సంబంధమైన వాటి యందు మనసును కేంద్రీకరించి జీవిస్తూ ఉన్నందువలన రాజుల ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పించాలనుకున్నాడు. కానీ రాజుల మాట నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే న్యాయాధిపతులే పంపించాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతుల యొక్క మాటను కూడా నిర్లక్ష్యం చేశారు. తర్వాత యాజకుల్ని పంపించాడు. యాజకులు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా రాబోతున్న ప్రభువుని గురించి తెలియజేస్తూ యాజకత్వం, యాజకుల ద్వారా వాళ్ళు మారుతారు ఉద్దేశంతో. తర్వాత ప్రవక్తలు పంపించాడు. ఆయన ప్రవక్తల ద్వారా తన యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది 4 రకాలుగా గలతీ 4:4 ఎన్ని వివరించడానికి టైం లేదు. ఇది వేదాంతపరమైన మర్మాలతో కూడిన సందేశం. ఇది మొట్టమొదటి రాజులను ఏర్పాటు చేసుకున్నాడు, రెండోది న్యాయాధిపతులు ఏర్పాటు చేసుకున్నాడు, మూడవదిగా యాజకులు ఏర్పాటు చేసుకున్నాడు, నాలుగవదిగా ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు రావడానికి కారణం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నరుడిగా అవతరించిన ప్రభువు యేసు ఒక అవతారమా. హిందూ మతంలో శైవ మతంలోనేమో శివలీలలు అంటారు, వైష్ణవ మతంలో దశావతారాలు అంటారు. శైవ మతం వేరు, దశమ మతం వేరు, వైష్ణవ మతం వేరు. వైష్ణవ మతాలు ఈ నామాలు, శైవ మతం ఈ నామాలు. అన్ని నామాల కన్నా ఏ నామం గొప్పది? యేసు నామం గొప్పది. ఆ ప్రభువు పరలోకము నుండి భూలోకానికి ఆశీనుడై మనలను రక్షించడానికి ఆశీనుడైన ప్రభువు మనకిచ్చిన ఆదేశం ఏమైనదో